తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సాధారణంగా ఈ రియల్ ఎస్టేట్ లేకపోతే ఈ ల్యాండ్స్ కొనాలి, ఫ్లాట్స్ కొనాలి, దీని గురించి రకరకాలుగా చాలా మంది దగ్గర మనం వింటూ ఉన్నామండి. ఓకే. బట్ ఈరోజు మనం ఫ్లాట్స్ గురించి, ప్లాట్స్ గురించి ఇలా కాకుండా రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ గురించి ఒకసారి వెళ్దాం. ష్యూర్ అండి. రైట్. సాధారణంగా అందరూ వింటున్న మాట లేకపోతే చెబుతూ ఉంటారు, ఏదైనా ఒక ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, అది రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. గవర్నమెంట్ మారిందంటే రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ పడుతుంది చెప్తూ ఉంటారు. నిజమేనా? అంటే గవర్నమెంట్ మారుతూ ఉంటేనో, ఎలక్షన్స్ వస్తూ ఉంటేనో ఈ ఎఫెక్ట్ అంతా రియల్ ఎస్టేట్ మీద పడుతుందా? అంటే మీరన్న పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఈ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో కొంత ఎఫెక్ట్ పడుతుంది. పడుతుంది. ఎందుకు పడుతుందంటే మీకు రిజిస్ట్రేషన్ చేయడం ఆ పాయింట్లో చూసినప్పుడు సేల్ అయిపోయిన ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్కు రావాలి కదా. రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరగవు కాబట్టి డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆఫ్ టైం మేబీ 2 months ఆర్ 1.5 months ఆర్ 2 months ఆ డ్యూరేషన్లోనే కొంత స్తబ్దత అనేది ఉంటుంది. కానీ నాకు తెలిసి ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అయినంత మాత్రాన రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, రియల్ ఎస్టేట్ ఏమో అవుతుంది అనేది నేను నా రీడింగ్ ప్రకారం అది కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. రైట్. ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో ఏంటంటే ఒక పాలసీస్ అనేది డిజైన్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆ పాలసీస్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంటాయి కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఇంపాక్ట్ మచ్. సాధారణంగా గవర్నమెంట్ మారినప్పుడు కొన్ని స్కీమ్స్ పెడుతూ ఉంటారు అండ్ కొన్ని ఏరియాస్ను డెవలప్ చేస్తూ ఉంటారు. అప్పటి వరకు అది ఓకే అనుకున్న ఒక ఏరియా ఈ డెవలప్మెంట్ వచ్చేసరికి చుట్టుపక్కల భూములన్నిటికీ, ధరలన్నిటికీ కూడా రెక్కలు వచ్చేసాయి అంటారు. మనం అది కొనేటట్టు లేదు అంటారు. ఎస్. రైట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా అయిపోయిందంటే ఇట్ ఈజ్ ఏ $1 million క్వశ్చన్ అయిందండి. బికాజ్ రియల్ ఎస్టేట్ ఒక 5 సంవత్సరాల కింద ఎలా ఉంది, 10 సంవత్సరాల కింద ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనము పారామీటర్స్ కనుక, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కనుక మనం కలెక్ట్ చేసి రియల్గా డిస్కస్ చేస్తే ఏమవుతుందంటే దానికి సస్టైన్డ్ గ్రోత్ అనేది ఒక రీజనబుల్ గ్రోత్. సస్టైన్డ్ గ్రోత్ అంటే ఏంటంటే ఒక 10% ఆర్ 20% రైజ్తోనో ఆ ఏరియా డెవలప్మెంట్ బట్టో ఆ ప్రైజింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది. బట్ ఏమైపోయిందంటే అనెథికల్ ప్రాక్టీసెస్ చాలా జరుగుతున్నాయి కాబట్టి మార్కెట్లో అది ఆర్గనైజ్డ్ వేలో పోలేదన్నమాట. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. వెన్ వీ టాక్ అబౌట్ ఎనీ పర్టికులర్ డైరెక్షన్ కూడా ఏంటంటే అదొక జిగ్జాగ్ వెళ్ళిపోయింది, కానీ అదొక ప్రొఫెషనల్ వేలో, ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళలేదనేది నా అభిప్రాయం. ఓకే. అండ్ తెలంగాణలో గవర్నమెంట్ మారిన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? మీరేం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ మారిందండి, రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉంది. ఇట్ ఈస్ టోటల్లీ హిట్ అన్నమాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది కొంతకాలం మర్చిపోతే బెటరు. ఎందుకంటారు? ఎందుకంటామంటే ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో రియల్ ఎస్టేట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ కమోడిటీ, ఇట్ ఈస్ నాట్ ఏ డే టు డే యూసేజ్, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద లాంగ్ రన్. అంటే మీరు ఒక 5 years, 10 years, 15 years డౌన్ ద లైన్ 20 years దాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఇల్లు కావాలనుకున్నప్పుడు మీరు ఇల్లు కొంటారండి, బట్ సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ అనేది పోయే పరిస్థితి ఇప్పుడు లేదు. బికాస్ మీరు ఒక 1 crore, 2 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది. యూ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెకండ్ హౌజెసే చాలా ఉన్నాయన్నమాట మార్కెట్లో. రీసేల్ ప్రాపర్టీస్ కూడా చాలా వచ్చాయి మార్కెట్లో. కాబట్టి ఏంటంటే ఈ గవర్నమెంట్ మారినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా సొసైటీలో ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. అది ఏంటి పాలసీ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసిటీ ఉందండి. ఇప్పుడు మీరు తీసుకుంటే బాంబే హైవే తీసుకుంటే నిమ్స్ అని వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు, దాని చుట్టుపక్కలన్నీ చెట్టు పేరు ఈపి కాయలు అమ్మినట్టుగా అవన్నీ చెట్టు అమ్ముకుంటున్నారు తప్ప ప్రాక్టికల్గా అక్కడ వచ్చిందా, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంతమంది అక్కడ ఉంటున్నారు, అట్ రీజనబుల్ గ్రోత్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ అనేది దెర్ ఆర్ 4-5 పారామీటర్స్. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, రీటైల్ ఎస్టాబ్లిష్మెంట్స్, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది రావాలి. మీకు అన్లెస్ అండ్ అంటిల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చే వరకు మీకు ఆ గ్రోత్ రాదు. అది అక్కడే ఉంటుంది అంతే. మన ప్రైజింగ్ పారామీటర్ పోతే ప్రైజెస్ అనేటువంటివి ఇప్పుడు అబ్నార్మల్గా పెంచేశారు.